నెల్లూరు నగరంలో టీడీపీ మహానాడు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. నగరంలోని సోమిశెట్టి కళ్యాణ మండపం క్లస్టర్లో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ఖర్చులను పొదుపు చేసేందుకు ఈసారి అధునాతన హైబ్రిడ్ పద్ధతిలో మహానాడు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో ఈ వేడుక జరుగుతుండగా ఒక నెల్లూరు నగర నియోజకవర్గంలోనే మొత్తం 14 క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా సాగే ఈ మహానాడులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. ఈ ఖర్చును తగ్గించాలి. ప్రతి ఒక్కరూ ఆయిల్, గ్యాస్ యొక్క ఖర్చును తగ్గించాలనే ఉద్దేశంతో ఏదైతే మహానాడు నెల్లూరులో పెడదలుచుకున్నారో దాన్ని హైబ్రిడ్ మోడల్లో పెట్టాలని నిర్ణయించారు. హైబ్రిడ్ మోడల్ అంటే ఎక్కడైతే మంగళగిరిలో మన పార్టీ ఆఫీస్ ఉందో అక్కడ స్టేట్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 200 నుంచి 250 మంది అక్కడ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏ కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ప్లేస్లో కాదు, మళ్ళీ కాన్స్టిట్యున్సీలో ఒక ప్లేస్ అంటే మళ్ళీ అక్కడ కార్లు వేసుకురావటం, బస్సులు వేసుకురావటం, వీటి వల్ల మళ్ళీ ఎంతో ఆయిల్ ఖర్చు అవుతుంది. ఈరోజు 1875 క్లస్టర్లో ఈరోజు హైబ్రిడ్ మోడల్లో 27, 28 2 రోజులు ఈ మహానాడు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి నెల్లూరులో 14 క్లస్టర్స్ ఉన్నాయి. 14 క్లస్టర్లు ఇప్పుడు కొన్ని క్లస్టర్స్ తిరిగి వచ్చాం. దాదాపు ఏర్పాట్లన్నీ వాళ్ళు పూర్తి చేసుకున్నారు. ప్రతి దగ్గర చక్కగా ఈ విధంగా ఇక్కడ ఒక ఎల్ఈడి పెట్టడం జరిగింది. అదేవిధంగా చైర్స్ చేశారు, ఏసీ ఏర్పాటు చేశారు, భోజనం ఏర్పాటు చేశారు. కార్యకర్తలందరూ పార్టీ క్యాడర్కే పండగ కాదు, తెలుగువారు ప్రతి ఒక్కరికి పండగ. ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పుట్టిన తేదీ 28వ తేదీ మే 28.